నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నర్సారావుపేట బాలయ్య నగర్ కు చెందిన రామాదేవి 22 సంవత్సరాలు. రామాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పిన బాధితురాలు నొప్పి సహజమని బాధితురాలకి చెప్పిన ఆసుపత్రి డాక్టర్ సిబ్బంది నొప్పి తట్టుకోలేక ఈ రోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్లు ఉన్నట్లు గుర్తింపు. సర్జికల్ బ్లేడ్ ను చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ. బంధువులు ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన బాధితురాలు. బంధువులు చిన్న ఆపరేషన్ కి 2500 రూపాయలు తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపణ. మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేసుకున్నాం, మాకు కాలేదా మరి వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా ఆపరేషన్ లో. డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారమ్మా? మిస్టేక్ అయింది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నారు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. ఎక్స్రే ఎవరు తీశారు? ఎక్స్రే బయట తెప్పించారు. నా పేరు రమాదేవి. నేను 25వ తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కకపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలేసాను. కేకలేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా ఆంటీ కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టాను, కదిలాను, అని చేశాను. కత్తెర కూర్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి కదిలించి అంతా. వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తూ ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి. మళ్ళీ డాక్టర్ మీరు ఏమైనా వెళ్ళి అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను 2 రోజులు. మీటింగ్ ఏదో ఉందని రాలేదామా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమగుల్ల అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది లేదు, అది చేయాల్సి వచ్చేది. మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా? 2000 అడిగారు. ఎవరు అడిగారు? మామూలుగా ఆంటీ. అంటే ఇప్పుడు 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 2000 అయిపోతే ఆపరేషన్ చేయనన్నారా? అలా ఏమన్నా